అంటే కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడానికి కుట్ర, శ్రీధర్ బాబును డ్యామేజ్ చేయడానికి ఎత్తుగడ, పొన్నంను రంగంలోకి దింపిన సీఎం రేవంత్, హరికృష్ణను బరిలో దింపిందే ముఖ్యమంత్రి, సీఎంపై బక్కజెట్సన్ తీవ్ర ఆరోపణలు, పట్టభద్రుల ఎన్నికలలో మద్దతు ఇవ్వాలని వినతి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఈ పట్టభద్రుల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బరిలో లేదు కాబట్టి బరిగీసినట్టుగా లేదు, ఇప్పుడు అంతా సల్లసల్లగా సప్పసప్పగా ఉన్నది. అదే బీఆర్ఎస్ పార్టీ బరిలో ఉంటే ఆ తడాక ఏందో ఆ ఊపి ఏందో తెలుసు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న బక్కజెట్సన్కు మీ సంపూర్ణమైన మద్దతు తెలియజేయండి. ఎందుకంటే ఆయన ఆ గత ప్రభుత్వాన్ని పోరాటం చేసిండు, ఇప్పటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తుండు, ఆయన పోరాటం మీద ఉన్నాడు కాబట్టి ప్రజలకు ఎంతో కొంత మంచి చేస్తాడు. ఆ నమ్మకం అయితే నాకుంది. మీకు ఆ నమ్మకం ఉంటే ఖచ్చితంగా కూడా అంటే ఆయనకు పూర్తి స్థాయిలో కూడా మద్దతు ఇవ్వండి. ఇక దాంతోపాటు గాంధీ భవన్ మెట్లెక్కితేనే బోనస్ పైసలా, ఈ నెల 21న బోనస్ కోసం వృద్ధ రైతు ధర్నా, 22న బోనస్ డబ్బులు వేసుకునే ప్రభుత్వం. అంటే రాష్ట్రంలో ఇంకా చాలా మంది పెండింగ్ లో బోనస్ ధర్నా చేస్తేనే బోనస్ ఇస్తారా అంటూ కూడా చర్చ మొదలైంది. సో మొత్తానికి ఏమైందంటే ఈ పెద్ద ఆయన కనబడుతున్నాడు కదా, ఈ పెద్ద ఆయనే ఎక్కడ అనుకుంటారు, ఈయన నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. నల్గొండ జిల్లాకు సంబంధించి ఆడ శాలి గౌరారం అనే మండలానికి సంబంధించి అక్కడ అంబారిపేటకు సంబంధించిన ఈ పెద్ద ఆయన పేరు తోట యాదగిరి. ఈ తోట యాదగిరి ఏంది అంటే నాకు బోనస్ పైసలు పడలే అని తీసుకుపోయి గాంధీ భవన్ మెట్ల ముంగట కూకున్నాడు. కూకుంటే ప్రభుత్వానికి ముచ్చెమటలు పడినాయి, 24 గంటలు గడవ ముందుకే అకౌంట్లో వేసిన పరిస్థితి. మీకు కూడా రాకపోతే గాంధీ భవన్ దగ్గరికి పోయి కూకుంటే సెట్ అవుతుంది అనేది ఈ పెద్ద ఆయన ఇచ్చిన సందేశం. ఇక దాంతోపాటు మా బండి సంజయ్ అన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. నిన్న పెట్టి వరి పండించొద్దు నీళ్లుంటేనే వండియాలని కోదండరెడ్డి అనే ఒక వ్యక్తి చెప్పిండని చెప్పలే. ఆయన ఏంది రాష్ట్ర వ్యవసాయానికి సంబంధించి ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఏందో మరి ఆయన ఎందుకు ఇచ్చిర్రో ఏం కథో నాకైతే అర్థమవుతలేదు. గంజాయి పంట పండించాలా, వరి వద్దంటే ఏం పంట వేయాలి, ప్రభుత్వం దగ్గర ప్రణాళికలున్నాయా, వరి వద్దంటే కాంగ్రెస్ పార్టీనే వద్దు, కృష్ణా నీటిని ఏపీకి తరలించి దక్షిణ తెలంగాణ కాళేశ్వరంను నాశనం చేసి ఉత్తర తెలంగాణ ఎడారి చేసింది, 15% కమిషన్ ఇస్తేనే రియంబర్స్మెంట్, వరంగల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ గాడ టనెల్ ఎస్ఎల్బీకి సంబంధించి గాడిపోయి పరామర్శ లేదు, ఆడిపోయి ఎట్లా తీయాలనే బయటికి లేదు, ఏది లేదు. ఈడ ఊకొని అంతా ఊపదంపుడు ఉపన్యాసాలు తప్ప ఇంకేం లేదు. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్తున్నా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ పూర్తి స్థాయిలో ప్రజల కోసం పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తున్నాం. గత ప్రభుత్వాన్ని ప్రశ్నించినాం, ఇప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, రేపటి ప్రభుత్వానికి కూడా ప్రశ్నిస్తాం. ఎవరికి భయపడే